హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హౌ ఆర్ యు ఆల్? సో ఈరోజు అయితే నేను ఒక రీల్ కోసం అనేసి రెడీ అయితే అవ్వాలనుకుంటున్నా. సో అందుకే రెడీ అయితే అవుతున్నా. సో నేను ఆల్రెడీ ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను అనమాట. అండ్ నేను ఆ రీల్ అయితే పోస్ట్ చేస్తాను. మీరైతే కంపల్సరీ చూడండి ఈ వీడియో చూసిన వాళ్ళు. ఓకేనా గాయ్స్? సో ఇప్పుడైతే మనమైతే రెడీ అయిపోదాము. ఓకేనా? సో గైస్, నా రెడీ అవ్వకముందు అయితే నా లుక్ ఇలా ఉంది. కాటిక నేను ఎంత తోడిపేసుకున్నా కూడా అది పోలేదు, లైట్గా ఉంది. ఏం చేస్తాం గాయస్, చెప్పండి దానికి. సో ఓకే గాయస్, ఇప్పుడైతే మనమైతే రెడీ అయిపోదాం. ఓకేనా? సో ఓకే గైస్, సో మనం రెడీ అవ్వాలంటే ఫస్ట్ పెట్టుకోవాల్సింది కాటిక ఎంత ఉన్నా కూడా మనమైతే మెయిన్గా పెట్టుకోవాలి కదా. సో అందుకే కాటిక అయితే పెట్టేసుకుందాం మనం. ఓకేనా? కాటిక అయితే నాకైతే ఫుల్ ఇష్టం గాయస్. కాటిక ఉంటే లైక్ ఇట్లా లుక్ వస్తుంది అనమాట నా ఫేస్కి. సో గాయస్, నాకు ఇప్పుడు కాటిక అయిపోయిన తర్వాత మనం ఏం పెట్టుకుంటాం, టిక్లీ అయితే పెట్టుకుంటాం కదా. సో టిక్లీ అయితే పెట్టేసుకున్నాము. ఇది అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. రెడీ గాయస్, కాటిక అయితే పెట్టేసుకున్నాం. సో కాటిక అయిపోయిన తర్వాత మనం ఏం పెట్టుకోవాలి, టిక్లీ కదా పెట్టుకోవాల్సింది. టిక్లీ అయితే పెట్టేసుకున్నాము. టిక్లీ అని చెప్తున్నా కానీ ఇంకా పెట్టుకుంటలే అని అనుకుంటున్నారా? సారీ గాయస్, ఇప్పుడైతే పెట్టేసుకున్నాం. ఇప్పుడు మిమ్మల్ని వెయిట్ చేయించిన దానికి సారీ. ఓకేనా? సో గాయస్, నేనైతే ఈ టిక్లీ అయితే యూజ్ చేస్తా. మీకు తెలిసిందే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క టిక్లీ యూజ్ చేస్తా అనేసి. ఇప్పుడైతే ఈ టిక్లీ బెస్ట్ అనమాట. లైక్ ట్రెడిషనల్స్ కానా, లేదంటే నార్మల్ ఇట్లా జీన్స్ ప్యాంట్కైనా పెట్టుకోవడానికి ఫుల్ బెస్ట్ అనమాట. నేను ఒకటి ఇట్లా చేసిన కదా, వాడికి తెలియదు వాడు ఏం చేస్తుండో. మనం ఎట్లా సెట్ చేసినాం ట్రెండ్ దానికి టిక్లీ పెట్టుకున్నా సూపర్ వచ్చింది. అది వీలైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అన్ని వ్యూస్ వస్తాయి అనేసి. సో గైస్, ఇప్పుడైతే మనమైతే పెట్టేసుకున్నాము. ఫుల్ లుక్ ఇస్తుంది అనమాట ఇది. ఇంకా నా కాటిక ఇటు పెట్టుకుంటే చాలు ఫుల్ లుక్ ఇచ్చేస్తుంది. అండ్ ఇంకా మంచిగా లుక్ కావాలంటే బొట్టు పెట్టుకోవాలన్నమాట, కుంకుమ బొట్టు. అది పెట్టుకుంటే ఇంకా సూపర్ లుక్ అయితే ఇచ్చేస్తుంది. సో మనమైతే కుంకుమ బొట్టు పెట్టేసుకుందాము. మా డార్క్ రెడ్ కలర్లో ఉందన్నమాట, లైక్ లైట్ రెడ్, డార్క్ రెడ్ అన్న ఇందాక, సారీ. సో ట్రెడిషనల్ కాబట్టి దానికి లిప్స్టిక్ అయితే పెట్టుకుంటా. సో ఇది వచ్చేసి వైట్ లిప్స్టిక్ అనమాట. నాకు చాలా ఇష్టం ఈ లిప్స్టిక్ చాలా ఇష్టమైన. నేను రెగ్యులర్గా అయితే నేను అస్సలు యూజ్ చేసేస్తే మన లిప్స్ ఖరాబ్ అయిపోతాయి. సో ఇదైతే పింక్ అయిపోతుంది కొద్దిసేపటికి. సో గాయస్, నేనైతే రెడీ అయిపోయినా. మీకు కూడా ఆ లిప్స్టిక్ ఉంటే కామెంట్లో అయితే నాకు చెప్పండి. సో ఇప్పుడైతే హెయిర్ బాగా టైట్గా టై అయితే చేసేసుకున్నాము. సో గాయస్, మీరు చెప్పండి, లైక్ హెయిర్ ఇట్లా లివ్ చేసుకొని ఉంటే నేను బాగుంటానా, లేదంటే లివ్ చేసుకోకుండా ఉంటే బాగుంటానా, మీరైతే చెప్పేయండి నాకు. ఓకేనా? సో నాకైతే లివ్ ఇట్లా హెయిర్ వేసుకుంటే అస్సలు బాగుంటుంది. తలస్నానం చేసుకున్నప్పుడైతే కొంచెం మంచిగానే ఉంటా, దయ్యంలా ఉంటా గాయస్. నాకు కల్లి హెయిర్స్ కదా, అందుకే అట్లా ఉంటాయి అన్నమాట. టై చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఇది ఎండాకాలం. నా హెయిర్ ఫుల్ లాంగ్ ఉండే, బట్ మా మమ్మీ బేబీ కటింగ్ చేపించేసేసింది. చాలా హెయిర్ అయితే పోయిందనమాట నాకు. దానికి సో సాడ్, బట్ నేనే ఒప్పుకున్నా బేబీ కటింగ్ చేయడానికి. సో నేనైతే రెడీ అయిపోయినా ఇక్కడ. ఇప్పుడైతే మనము మన డ్రెస్ అయితే వేసేసుకోవాలి. సో వేసేసుకుందాం మనము. సో గైస్, నేను ఎట్లున్నానో కామెంట్లో అయితే చెప్పండి కంపల్సరీ. అండ్ నేను రీల్స్ చేస్తా, రీల్స్ కూడా మీరు చూడండి. ఓకే గైస్, లెట్స్ గో. గైస్, నేను పందిమూతి పెట్టుకుంటున్నా అనేసి అనుకోకండి. స్టైల్ మనం మెయింటైన్ చేద్దాం కదా, అట్లా. సో గైస్, నేను వేసుకుని డ్రెస్ ఇది అనమాట. సో వేసుకున్నాక మళ్ళీ రికార్డ్ చేద్దాం. ఓకే?
సో గైస్ నేనైతే రెడీ అయితే అయిపోయినా. లైక్ ఇది వచ్చేసి లంగా ఓని అనమాట. నేను ఇది హాఫ్ శారీ లాగా అయితే సెట్ చేసుకొని వేసుకున్నా. ఎట్లుందో కామెంట్లో అయితే చెప్పండి. లైక్ షార్ట్స్ ఇట్లా ఫిల్టర్తో యాడ్ చేసేస్తే మంచిగా కనబడుతుంది. ఇప్పుడైతే అంత మంచిగా కనబడతలే, ఎప్పటిదో చిన్నప్పటిది లంగా. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయస్. మీరు ఆ రీల్